మళ్ళీ ఇప్పుడు ఏదైతే జరిగిందో 2 ఇయర్స్ కింద చెస్ట్ పెయిన్ అనేది వచ్చింది. ఇట్లా పిన్నులాగా ఇట్లా గుచ్చుతుండే అనమాట. ఏందబ్బా ఈ చెస్ట్ పెయిన్ ఇట్లా వస్తుంది పిన్నులాగా గుచ్చుతుంది అని చెప్పేసి ఫుల్ బాడీ చెకప్ అనేది నేను చేయించుకున్నాను. అందులో తెలిసింది ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో అది నాది చాలా ఎక్కువ ఉందన్నమాట. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం ద్వారా ఏమవుతుందంటే హార్ట్లో ఏవైతే దానికి బ్లడ్ సర్క్యులేషన్కి ఏవైతే పైప్స్ ఉంటాయో అవి అందులో వెళ్ళి బ్యాడ్ కొలెస్ట్రాల్ బ్లాక్ చేస్తుంది అండ్ ఎండ్ ఆఫ్ ద డే హార్ట్ అటాక్ ఇలాంటివి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అలా నాది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది కాబట్టి మరి అలాంటి ఛాన్స్ ఏమైనా ఉందని నాకు భయమైంది. సో దానికి మళ్ళీ డాక్టర్స్ని కన్సల్ట్ అయితే వాళ్ళు ఇంకా కొన్ని టెస్టులు అనేది చేశారు. సో ఆ ఛాన్స్ అయితే ప్రస్తుతానికి ఏం లేదు. నువ్వు లైఫ్ స్టైల్లో చేంజెస్ అనేది తీసుకురావాలి, కానీ నార్మల్ పర్సన్కి ఉండే కన్నా మీకు ఎక్కువనే ఉంది బ్యాడ్ కొలెస్ట్రాల్, కానీ కొంచెం డిసిప్లిన్ ఎక్కువ తీసుకురావాలన్నారు. సో అది నాకు చాలా పెద్ద అలారం. ఓకే, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఏం చేసినానంటే ఒక లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకొచ్చాను. ఒక హ్యాబిట్ ట్రాకర్ అనేది క్రియేట్ చేసుకొని దాని తర్వాత డైలీ ఎక్సర్సైజ్ చేయాలి, ఇన్ని స్టెప్స్ అనేది నడవాలి, బయట ఫుడ్ అనేది తినకూడదు, అండ్ దాని తర్వాత స్లీప్ టైంకి నిద్రపోవాలి అండ్ మెడిటేషన్ వగైరా చేయాలని ఇట్లా కొన్ని హ్యాబిట్స్ అనేది నేను తీసుకొని ఒక వైట్ చార్ట్ క్రియేట్ చేసుకొని దాంట్లో నేను టిక్స్ అనేది చేయడం స్టార్ట్ చేశాను. ఓకే, నేను మీకు దాన్ని ఒక స్క్రీన్ షాట్ లాగా కూడా ఒక ఇమేజ్ అనేది పెడతాను. సో దట్ మీరు చాలామంది అది ఫాలో కావాలని కోరుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనిషికి 2 ప్రాబ్లమ్స్ చాలా కంపల్సరీగా వస్తాయి అనమాట. ఎందుకంటే మనం ఉన్న లైఫ్ స్టైల్ బట్టి. ఒకటి వచ్చేసి ఏంటంటే హార్ట్ అటాక్, తప్పుగా అనుకోవద్దు, ఎవరు భయపడొద్దు, కానీ దానికి సొల్యూషన్ కూడా ఉంది. ఓకే, ఇప్పుడు మీకు చెస్ట్లో పెయిన్ అయిందనుకోండి, మీరు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, డాక్టర్ కొన్ని టెస్టులు చేస్తారు, కానీ ఇంకా సివియర్గా చెస్ట్ పెయిన్ అయిందనుకోండి ఎంజియోగ్రామ్ చేస్తారనమాట. సో ఎంజియోగ్రామ్ చేసినప్పుడు అప్పుడు బ్లాకేజెస్ అనేది ఉంటే అప్పుడు 3 ప్రాసెస్ అనేది ఫాలో అవుతారు. ఒకటి స్టెంట్ అనేస్తారు, లేదంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది చేస్తారు, ఇంకేదైనా ట్రీట్మెంట్ ఉంటే అది కూడా సీరియస్ ఉంటే దాన్ని బట్టి చేస్తారనమాట. సో ఈ 3 కూడా మంచిది కాదు, విచ్ ఇస్ ఓకే. స్టెంట్ వరకు రావద్దు అని అంటే మన బ్లాకేజ్లు ఉండొద్దు అంటే ఏం చేయాలి, మరి కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్ ఉండాలి. కానీ ఈరోజు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాలు ఏంటని నేను పాడ్కాస్ట్ కూడా చేసిన. దయచేసి నేను ఈ మన కింద కమెంట్ బాక్స్లో ఆ లింక్ కూడా పెడతా, ప్లీజ్ చూడండి. ఎందుకంటే చాలామంది మంచి ఇన్ఫర్మేషన్లు చూడట్లేదు. తర్వాత వాట్ ఎవర్ డబ్బులు ఒక్కొక్క రూపాయి సేవ్ చేస్తుందంటే హాస్పిటల్లో ఖర్చు పెడుతున్నానండి. సో నేను అందుకోసం ఆ లింక్ పెడతా, ప్లీజ్ దయచేసి చూడండి. అందులో డాక్టర్ ఏం చెప్పిండో సమరైజ్ చేసి షార్ట్గా నేను చెప్తాను, అట్లీస్ట్ అన్నా ఇదన్నా వినండి. ఇప్పుడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఎందుకు పెరుగుతుంది అంటే ఒకటి వచ్చేసి ఏంటంటే మీరు బయట ఫుడ్ అనేది ఎక్కువ తినడం ద్వారా, ప్రాసెస్ ఫుడ్ కాబట్టి బ్యాడ్ ఆయిల్ ఉంటుంది కాబట్టి దాని ద్వారా కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ పెరుగుతుంది. సో బర్గర్లు, దాని తర్వాత పిజ్జాలు, ఇవన్నీ ఫుడ్ అనేది మనకు చాలా ఇష్టం. సో అందుకోసమే ఈరోజు కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది అనమాట మనకి. రెండోది వచ్చేసి ఏంటి అని అంటే మీరు ఇది ఎక్సర్సైజ్ వగైరా ఇవన్నీ చేయకపోవడం వల్ల, అండ్ మూడోది ఎక్కువ డైలీ నడవకపోవడం వల్ల మొత్తం ఒకటే ప్లేస్లో కూర్చుంటారు. సిట్టింగ్ ఎట్ వన్ ప్లేస్ ఈజ్ ద టైమ్ బాంబ్ ఫర్ హార్ట్ అటాక్ అని ఒక డాక్టర్ చెప్పారనమాట. సో అందువల్ల కూడా, అండ్ అలానే స్లీప్ ప్రాపర్గా ఉండకపోవడం వల్ల, స్ట్రెస్ అనేది ఎక్కువ ఉండడం వల్ల. ఓకే, అండ్ ఇంకా ఈ మైదా ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవడం ద్వారా కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ వస్తుంది. బటర్ నాన్ ఇట్లాంటివి, బ్రెడ్లు ఇవన్నీ ఉంటాయి కదా, వైట్ బేస్డ్ ఫుడ్. ఓకే, మైదా ఫుడ్ కూడా. సో అండ్ ఇంకా వచ్చేసి ఏంటంటే చాలా ఇంకా ఎక్కువ కొలెస్ట్రాల్ ఫామ్ కావడానికి అతిపెద్దది వచ్చేసి మటన్, అంటే రెడ్ మీట్. ఓకే, అది కూడా. సో ఇప్పుడు నేను చెప్పిన అన్నీ కూడా అవాయిడ్ చేసి లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకొస్తే ఖచ్చితంగా మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ రాదు, కొంచెం బాగుంటుంది అనమాట, మంచిగా వెల్దీగా ఉంటారు. లేదంటే ఇప్పుడు నేను చెప్తుంది మీరు అనొచ్చు 100లో 90% జనాలు అనేది ఇలాంటిదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ అందుకోసం నేను ప్రతి ఒక్కరికి అనేది రేపటి రోజున చెస్ట్ పెయిన్ వస్తుంది, దాని తర్వాత మీరు ఇట్లా హాస్పిటల్కి వెళ్తారు, అండ్ దాని తర్వాత మీకు ఎంజియోగ్రామ్ చేస్తారు, విచ్ ఇస్ నాట్ గుడ్, విచ్ ఇస్ నాట్ బ్యాడ్ అనమాట. ఇప్పుడు బండి అనేది షోరూంలో ఉన్నప్పుడు ఎట్లుంటుంది, ఒకసారి హాస్పిటల్కి వస్తే దాన్ని ఒకసారిగా పార్ట్లు ఇప్పి మళ్ళీ పెడితే ఇంకా అది ఎప్పటికీ షోరూంలో ఉన్న కండిషన్ ఉండదు. అట్లనే అవుతుంది హాస్పిటల్కి వస్తే. ఎందుకంటే ఎంజియోగ్రామ్ చేస్తారు, పైప్ వేస్తారు, లోపలికి పోతుంది, అది మొత్తం స్కాన్ చేస్తుంది. దాని తర్వాత ఇక స్టెంట్ అంటే ఇక మీ బాడీలో ఒక పార్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది, అండ్ స్టెంట్ తర్వాత ఐరన్, మళ్ళీ అది మెటల్ ఆర్ వాట్ ఎవర్. సో నెక్స్ట్ మళ్ళీ బైపాస్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ మా ఫాదర్కి లాస్ట్ మంత్లోనే జరిగిందనమాట. చూసిన కలర్ అది పెయిన్ ఎంత ఘోరంగా ఉంటుందో, ఏ లెవెల్లో అనేది నరకం ఉంటుంది అని చెప్పేసి. ఎందుకంటే ఇందాక చెప్పిన అలాంటి కొన్ని లైఫ్ స్టైల్లో చేంజెస్. ఒకవేళ మీ బ్లడ్ సర్క్యులేటెడ్ సిస్టమ్ చెడిపోతే మీరు ఎంత మంచి డైట్ తీసుకున్నా అది 2-2.5 గంటల్లో టాయిలెట్లో ఫ్లష్ అయిపోతుంది. సో బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్ అండ్ బయోమాగ్నెటిజాన్ని డీప్ గా అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు ప్రాబ్లం నుంచి బయటికి రావాలంటే మీరు దీన్ని బాగా స్టడీ చేయండి.
ఇది నేను చెప్పినందువల్ల కాదు, మ్యాగ్నెటిజం గురించి వేలాది పుస్తకాలు ఉన్నాయి. అన్ని పేజెస్ ఇన్ఫర్మేషన్స్ ఇంటర్నెట్ లో అవైలబిలిటీలో ఉన్నాయి. ముందు దాన్ని స్టడీ చేయండి. ఒకవేళ ప్రాబ్లమ్ ని బై రూల్